నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము నా గురువర్యులు అనే పుస్తకంలో కర్తవ్యం అనే చాప్టర్ని చదువుకుంటూ ఉన్నాం. గత వీడియోలో 71వ పేజీలో 2వ పేరా వరకు చదువుకున్నాం. ఇప్పుడు 3వ పేరా నుంచి ఈ వీడియోలో మనం కొనసాగిద్దాం. ఘనంగా కనపడటానికి అప్పు చేసి పప్పుకూడు తినే కుటుంబాలు ఎన్నో నాశనమయ్యాయి. దానికి అహంకారమే కారణం. కేవలం మన చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఈ విధంగా సంపాదించుకున్న సదభిప్రాయం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దానివలన డబ్బు వృధా కావడమే కాక చివరికి మనము చాలా బాధపడవలసి ఉంటుంది. నిజంగా సత్యతత్వాన్ని పొందాలని ప్రయత్నించేవారు ఇటువంటి ఆత్మవంచనకు లోను కాకూడదు. మాస్టర్ గారిని సజీవ నిదర్శనంగా తీసుకొని వారి జీవితాన్ని మనము అనుసరించాలి. 1945లో మన మిషన్ స్థాపించినప్పటి నుండి మాస్టర్ గారిని దర్శించడానికి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. మొట్టమొదట్లో ఒకరిద్దరూ అడపాదడపా వస్తూ ఉండేవారు. మిషన్ బాగా అభివృద్ధి చెంది విస్తరించడంతో ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. అయినప్పటికీ అన్ని సంవత్సరాలు తన వద్దకు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికయ్యే ఖర్చంతా వారు తన స్వంత రాబడి నుండే భరిస్తూ ఉండేవారు. వారి ఆర్థిక వనరులు ఎప్పుడూ స్వల్పంగానే ఉండేవి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం తనను చూడటానికి వచ్చే వేల కొలది అభ్యాసులకు భోజన సదుపాయాలు చేయడం, తరచుగా కొందరికి బట్టలు కూడా ఇవ్వడం చూస్తుంటే వారు వీటన్నింటినీ ఎలా చేయగలుగుతున్నారో అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు చిన్న హోదాలో ఉండేవారు. అందువల్ల కొద్దిపాటి ధనాన్ని కూడా కూడబెట్టే అవకాశం వారికి లేకపోయింది. వారితో పరిచయం ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు. కానీ వారి జీవన విధానాన్ని అధ్యయనం చేసి మన జీవితాలను సరళంగా మార్చుకోగలిగినప్పుడు ఆడంబరాలను, అనవసరమైన విలాస సామగ్రులను, భోగాలను తొలగించుకొని నిరాడంబరంగా మార్చుకోగలిగినప్పుడు మనకు వచ్చేది ఏ కొద్దిపాటి ఆదాయమైనా సరే దానితోనే ఎన్నో అవసరాలు తీర్చుకోవచ్చు. ఆధునిక కాలానికి చెందిన నేటి మానవాళికి వారిచ్చిన సందేశం ఇదే. ప్రకృతితో సారూప్యం చెందునట్లు నిష్కపటముగాను నిరాడంబరముగాను ఉండుము. అంతేకాదు, మనలను జీవితాన్ని ఏ విధంగా గడపమని చెప్పారో వారు
తమ జీవితాన్ని కూడా అదే విధంగా గడిపి చూపించారు. కృత్రిమ పద్ధతులలో జీవించడం అనవసరమని, హానికరమని, తరచుగా ఆత్మవంచనతో కూడుకున్నదని మాస్టర్ గారు భావించేవారు. మనము ఇచ్చే ఆతిథ్యం మన స్తోమతకు తగినట్లుగా ఉండాలి. అప్పు చేసిన డబ్బుతో, హంగు ఆర్భాటాలతో డాంబికంగా చేసే అతిథి సత్కారాలు ఇతరులకు తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఉద్దేశించినవే కాబట్టి అవి సహజమైనవి కావు. అవి సత్యతత్వానికి విరుద్ధమైనవి. ఈ నీతి పాఠాన్ని మనమందరం నేర్చుకొని బహుళ ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ధార్మిక జీవితాన్ని ప్రారంభించే ముందు తనకున్న సిరి సంపదలన్నింటినీ విడిచిపెట్టాలని పెక్కుమతాలు విధించే నిబంధనపై నేను మాస్టర్ గారితో సుదీర్ఘంగా చర్చించాను. కుటుంబాన్ని త్యజించి సన్యాసం స్వీకరించమని కొన్ని మతాలు చెప్తూ ఉంటాయి. అటువంటి నిబంధనలు, ఆకాంక్షలు అనవసరమైనవి, కొన్ని ప్రకృతి విరుద్ధమైనవి కూడా అన్నది మాస్టర్ గారి దృఢమైన అభిప్రాయం. న్యాయంగా సంపాదించినంతకాలం ఆ సంపదలో గల తప్పేమిటి? ఒక వ్యక్తి పనిచేసినప్పుడు తాను చేసిన పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందే హక్కు అతనికి ఉంది. అవును, తన సంపదను వినియోగించుకోవడానికి లెక్కలేనన్ని చెడ్డ మార్గాలు ఉన్నట్లే సరైన పద్ధతిలో వినియోగించుకునే పద్ధతి కూడా ఒకటి ఉంది. సంపద ఒక శక్తి మాత్రమే. మానవ శ్రేయస్సు కోసం నిర్మాణాత్మకంగా వినియోగించినంత కాలం అన్ని శక్తులు మంచివే. న్యాయబద్ధంగా ధనాన్ని సంపాదించుకునే హక్కు ప్రతి మనిషికి ఉంది. దానిలో నాకు తప్పేమీ కనిపించడం లేదు. కానీ ఆ ధనార్జనపై మనము అనుబంధం పెంచుకోరాదు. అదే మన లక్ష్యం కారాదు. మన లక్ష్యం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. మనము మన లక్ష్యాన్ని విడిచి పెడత్రోవ పట్టరాదు. మధ్యలో ఏమి ఎదురైనప్పటికీ మనము మన గమ్యం వైపే పురోగమిస్తూ ఉండాలి. సంపదను ఒక నదిలా మనము భావించాలి. దాని నుండి నీకు కావలసినంత తీసుకొని మిగిలిన దానిని నీ తోటి సోదరుల ప్రయోజనానికై వినియోగించాలి. అదే సరి అయిన పద్ధతి. వాళ్ళేమనుకుంటారో చూడు. నీవు నీ కుటుంబాన్ని, పిల్లలను విడిచి అరణ్యాలకో లేక హిమాలయాలకో పారిపోవాలట. దానివలన ప్రయోజనమేమిటి? అది అంత సులువైన పని కాదు. అది ప్రకృతి విరుద్ధం. అది పిరికితనమే అవుతుంది. ఎందుకంటే నీవు నీ కర్తవ్యాన్ని, బాధ్యతలను విడిచిపెట్టి పారిపోతున్నావు. నీవు అడవిలో ఉన్నప్పుడు నీకు నీ ఇల్లు, కుటుంబాన్ని గురించిన ఆలోచనలే వస్తుంటాయి. అట్టి పరిస్థితులలో నీవు తపస్సు ఎలా చేయగలవు? అయితే మరి సరి అయిన పద్ధతి ఏది? నీ ఇంటిని అడవిలోనికి తీసుకువెళ్ళే బదులు ఆ అడవినే నీ ఇంటిలోనికి తీసుకురావడం మంచిదని నేనంటాను. దీన్నెలా చేయాలి? నిజం చెప్పాలంటే ఇదెంతో సులువైన పని. నీ ఇంట్లో నీవే అతిథివని భావించుకో. నీ సమస్యలన్నీ మటుమాయం అయినట్లు కనుగొంటావు. నీ భార్యాబిడ్డలు భగవంతుడు నీకు ప్రసాదించిన సంపద. వారు నీ వారు కాదు. ఆమె నీ భార్య కాదు. వాళ్ళు నీ బిడ్డలు కాదు. కానీ వారు నీ సంరక్షణ కింద, నీ పోషణ క్రింద ఉన్నారంతే. అర్థమైందా? ఇది నాది అనే భావం పూర్తిగా నీలో నుండి తొలగిపోవాలి. ఇది నాది అని నీవనుకున్నప్పుడు
దానిని ఎప్పుడో ఒకప్పుడు పోగొట్టుకోవలసి వస్తుంది. అదే నీవు వారికి సంరక్షకుడినిగా మాత్రమే ఉన్నప్పుడు వారి పట్ల నిష్పక్షపాతంగా సరి అయిన విధంగా వ్యవహరించగలవు. వారి అవసరాలను తీర్చగలవు. వారికి అవసరమైన వాటిని సమకూర్చగలవు. నిజం చెప్పాలంటే నీ కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చడం ఎలా అనేది కుటుంబం వాతావరణంలో మాత్రమే నేర్చుకోగలవు. గృహస్థ జీవితం అతి ముఖ్యమైన శిక్షణ రంగం అని లాలాజీ చెబుతూ ఉండేవారు. ఎందుకంటే నిజమైన దానగుణాన్ని, నిర్మలమైన ప్రేమను, అసలైన త్యాగగుణాన్ని మనము ఇక్కడే ఈ కుటుంబ వాతావరణంలోనే అలవర్చుకోగలము. గృహస్థ జీవితంలో మాత్రమే వ్యక్తి తన గురించి తాను ఆలోచించుకునే ముందు ఇతరుల గురించి ఆలోచించడం నేర్చుకుంటాడు. అందుకని గృహస్థ జీవనం ఎంతో ముఖ్యమైనది. నిజంగా అది ఎంతో సులువైనది అని కూడా నేను చెబుతున్నాను. మీ మనస్సును అటు నుండి ఇటు మరల్చండి చాలు. మాస్టర్ గారు తన సంభాషణను కొనసాగిస్తూ, నిజం చెప్పాలంటే సన్యాసం మీద నాకు అంత అభిప్రాయం లేదు. మనఃపూర్వకంగా కర్మ పరిత్యాగం చేసి దివ్యత్వాన్ని పొందాలనే తీవ్ర తపనతో అటువంటి జీవన విధానాన్ని ఎన్నుకున్న నిజమైన సన్యాసులు కొందరు లేకపోలేదు. కానీ తమ జీవిత బాధ్యతలను విస్మరించి సమాజానికి దూరంగా పారిపోయి సన్యాస జీవితాన్ని గడుపుతున్నవారు చాలామంది ఉన్నారు. కొందరు తమ జీవన విధానంలోనూ నైతిక ప్రవర్తనలోనూ కూడా పూర్తిగా చెడిపోయారు. కనుక వారిని ఆశ్రయించిన వారు బాధపడుతున్నారు అని వ్యక్తం చేశారు. ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల ప్రకారం సంపదలను, కుటుంబాన్ని పరిత్యజించడం వలన ఆధ్యాత్మిక మితిమీరిన హాని కలుగుతుందని, ఒక్కొక్కసారి కొన్ని జన్మల పాటు అభ్యాసి ఆధ్యాత్మికాభివృద్ధి నిలిచిపోవచ్చునని మాస్టర్ గారి అభిప్రాయం. సుమారు 15 సంవత్సరాలుగా మాస్టర్ గారి వద్దనే సహజ మార్గ పద్ధతిలో ధ్యానం చేస్తున్న ఒక అభ్యాసి ఆధ్యాత్మిక గత చరిత్రను మాస్టర్ గారు నాకు చెప్పారు. ఆ వ్యక్తి ఒక బిందువు వద్ద స్తంభించిపోయాడు. పురోగతి అంతా నిలిచిపోయింది. అతని ఆధ్యాత్మికాభివృద్ధిని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళడానికై మాస్టర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా సరే వాటిలో ఏ ప్రయత్నము ఫలించలేదు. ఆ పరిస్థితులలో అభ్యాసి గత జన్మను పరిశీలించి ఈ జన్మలో అతని ఆధ్యాత్మికాభివృద్ధిని నిరోధించే కారణము ఏదైనా అతని గత జన్మలో ఉందేమో చూడటానికి మాస్టర్ గారు నిశ్చయించారు. ఒక ప్రత్యేక సెట్టింగ్లో మాస్టర్ గారు ఆ అభ్యాసి పూర్వజన్మలను పరిశీలించారు. గత జన్మలో ఆ అభ్యాసి ఒక స్త్రీ అని, వివాహిత అని, ఆమెకు చాలామంది పిల్లలు కూడా ఉండేవారని మాస్టర్ గారు గుర్తించారు. ఆమెకు దైవభక్తి ఎక్కువగా ఉండేది. పూర్వీకులు లక్ష్యంగా నిర్ణయించిన ముక్తిని సాధించాలని ఆమె హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో కోరుకుంది. మళ్ళీ జన్మించిన అవసరం లేకుండా పరిమిత రూపమైన మోక్షాన్ని ఆమె పొందాలనుకుంది. గృహిణిగా జీవితాన్ని గడపవలసి వచ్చినందుకు ఎంతో బాధపడింది. సన్యాసాన్ని స్వీకరించాలనే కోరిక బలంగా ఉండటం వలన ఒకరోజు ఆమె తన పిల్లలతో సహా ఇల్లు విడిచి అడవిలో ఒక నది ఒడ్డున వారిని వదిలి పారిపోయింది. భయభ్రాంతులైన పిల్లలు బిగ్గరగా ఎడవసాగారు. అడవిలోనికి పరిగెడుతున్న ఆమెకు వారి ఆక్రందన వినిపిస్తూనే ఉంది. ఆ పిల్లల ఆర్తనాదాలు వినలేక
ఆమె తన చెవులను గట్టిగా మూసుకొని ఇంకా ముందుకు పరిగెత్తింది. విలపిస్తున్న ఆ పిల్లల ఆర్తనాదాల వలన ఆమె మనసుపై గాఢమైన ముద్రలు ఏర్పడ్డాయి. అవి తీవ్రమైన సంస్కారాలుగా మారాయి. ఈ జన్మలో ఆ అభ్యాసి ఆధ్యాత్మిక పురోగతిని ఆ సంస్కారాలే నిరోధిస్తున్నాయి అని మాస్టర్ గారు వివరించారు. తానెంతో ఉత్తమమైన పని చేశానని, దాని వలన తప్పక ముక్తి లభిస్తుందని అనుకుంది. కానీ నిజంగా అది ఎంతో క్రూరమైన కర్కశమైన చర్య. అందువలన ఆమె ఏ ఆధ్యాత్మిక పురోగతిని ఆశించి తన కుటుంబ జీవితాన్ని శిక్షించింది అని మాస్టర్ అన్నారు. ఆ అభ్యాసిలో చిత్తశుద్ధి, ఆధ్యాత్మిక పురోగతికై నిజమైన తపన ఉండడం వలన నేను ఆ సంస్కారాలను నిర్మూలించాను. అప్పుడేమి జరిగిందో తెలుసా? ఒక్కసారిగా 3 బిందువులు పైకి వెళ్ళాడు. దీనినే నేను ఆధ్యాత్మికత అని అంటాను. లాలాజీ దయ వలన ఇది సాధ్యపడింది. ఆయన లాంటి మాస్టర్ గారు ఇంకెక్కడున్నారు? లాలాజీ దయ లేకుంటే ఆ దీనురాలు పురోగతికై ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చిందో నాకు తెలియదు. మనము ప్రకృతి విరుద్ధంగా పోరాదు. ఏమి తెలియని వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వలన ప్రజలకు ఎంత కీడు సంభవించిందో చూడండి. ఈ విధమైన తప్పుడు పద్ధతులను వదిలిపెట్టనంత వరకు ఆధ్యాత్మికత అసాధ్యమే అని మాస్టర్ గారు స్పష్టం చేశారు. ఈ ఉదాహరణ వలన మనకు ఎన్నో మహత్తరమైన విషయాలు తెలుస్తాయి. సన్యాసము అనేది సరైన మార్గం కాదు. అది తప్పే కాక ప్రకృతి విరుద్ధమైనది. భౌతికవాదం మీద ఆధారపడిన జీవితం ఎంత ప్రకృతి విరుద్ధమో సన్యాసం కూడా అంతే ప్రకృతి విరుద్ధమైనది, అసహజమైనది. సన్యాస సంసార జీవితాలు రెండూ ఒకే కొలబద్దకు గల 2 అంచుల్లాంటివి. కాబట్టి ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా విజయవంతం కాలేవు. మరి అలాంటప్పుడు ఏది సరి అయిన పద్ధతి? జీవితంలో సమతుల్యతను పాటించడమేనని మాస్టర్ గారు అన్నారు. మన జీవన విధానంలో అన్ని రంగాలలోనూ ఒకదాని పట్ల ఎక్కువగాను మరొకదాని పట్ల తక్కువగాను ఉండకుండా సమతుల్యమైన స్థితిలో జీవించడమే సరైన పద్ధతి. అట్టి జీవితంలో భౌతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఒకదాని పక్కనే మరొకటి ఉంటూ సమానంగా సమాంతరంగా కొనసాగుతూ ఉంటాయి. ఒకదాని కోసం మరొక దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రెండింటి పట్ల సరిసమానమైన శ్రద్ధ చూపాలి. అవి రెండు పక్షికి ఉండే 2 రెక్కల్లా భావించాలి. ఏ పక్షి ఒకే రెక్కతో పైకి ఎగరలేదు. దానికి 2 రెక్కలు అవసరమే. అదేవిధంగా ఆధ్యాత్మికత్వాన్ని, భౌతికత్వాన్ని మనలను గమ్యానికి తీసుకువెళ్ళే 2 సాధనాలలాగా వినియోగించుకొని సమానంగా జీవించాలి. కానీ అవే మన గమ్యం కాకూడదు. కొందరు అటువంటి తప్పే చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడమో లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడాన్నో తమ ధ్యేయంగా భావిస్తారు. అది గమ్యానికి చేర్చే సాధనం మాత్రమే కానీ గమ్యం కాదు. సంపూర్ణ మానవ స్థితిని సాధించడమే మన ఖచ్చితమైన స్థిరమైన గమ్యం కావాలి. దీనిలో ఏ విధమైన సంకోచం కానీ తడబాటుతనం కానీ ఉండరాదు. భౌతిక జీవనము అంటే శరీరంతో జీవించడం అనేది. మనం మన గమ్యాన్ని గుర్తించి దానికై ప్రయత్నించి దాన్ని చేరుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. ఆ మేరకు శరీరంతో జీవించడం ఆవశ్యకమే.
ఈ జీవితంలోనే ఇక్కడ ఉన్నప్పుడే మనము మన గమ్యాన్ని అన్వేషించగలం, అన్వేషించి తీరాలి కూడా. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనం కూడా మనము అనుసరించవలసిన మార్గం మాత్రమే, అంతేకాని దానినే గమ్యం అని అపార్థం చేసుకోరాదు. ఈ విధంగా గమ్యాన్ని చేర్చగల మార్గాన్నే గమ్యంగా భావించే గందరగోళం వల్లనే మనకు ఎన్నో దుఃఖాలు కలుగుతున్నాయి. మతాలు కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే స్వయంగా ఆ మతపరమైన లేదా సదాచార జీవితానికి మనలను గమ్యానికి చేర్చగలిగే సామర్థ్యం లేదు. లక్ష్యం వైపు సాగే ఈ మార్గాన్నే లక్ష్యం అని అపార్థం చేసుకున్నప్పుడు జీవితము నిరర్థకమైనది, మత కర్మకాండలకు సంబంధించినది, యాంత్రికమైనది మాత్రమే అవుతుంది. అప్పుడు వ్యక్తిలోనూ సమాజంలోనూ చివరికి ఈ జాతి అంతటా స్తబ్దత ఆవరించడంతో ఎదుగుదల ఆగిపోతుంది. మనము ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకునేందుకు సహాయపడటానికి జీవితపు రెండు పార్శ్వాలు అయిన ఆధ్యాత్మికత, భౌతికత్వాలు రెండు ఆవశ్యకమైనవి. వాటిని సాధారణ స్థితికి తీసుకువచ్చి వాటి మధ్య ఎంత మేరకు సమతుల్యాన్ని సాధించగలమో ఆ మేరకు మన విజయం ఆధారపడి ఉంటుంది. పూర్తి సమతుల్య స్థితిని పొందటానికి మాస్టర్ గారి మార్గదర్శకత్వాన్ని కోరుతూ నా వ్యక్తిగత సమస్యలను వారి ముందు ఉంచాను. వారి సమాధానం ఎంతో క్లుప్తంగా ఉన్నప్పటికీ ఎంతో జ్ఞానదాయకంగా ఉంది. మానవ జీవితంలో పరిపూర్ణ సమతుల్యతను సాధించలేము, ఎందుకంటే పరిపూర్ణ సమతుల్యతను సాధించిన తక్షణమే అతని జన్మ అంతమైపోతుంది. మన శక్తులు, సామర్థ్యాలు అన్నీ సక్రమంగా పనిచేసేటట్లు మనము చేసుకోవాలి. అదే చాలా గొప్ప విషయం. అలా మన శక్తి సామర్థ్యాలు సక్రమంగా పనిచేయడాన్నే యోగి లక్షణం అని అంటాను. కాబట్టి సంపూర్ణ సమతుల్యతా స్థితి ఆ భగవంతునిలో మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్.